మీకు తెలుసా కాళీమాత పాదాల కింద ఆ పరమశివుడు ఎందుకు పడుకొని ఉన్నాడు? దుర్గాదేవి రాక్షస గణాలను అందర్నీ చంపగా చివరికి రక్తబీజుడు అనే రాక్షసుడు మాత్రం మిగిలాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుంచి ఒక్కో రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడు వేల మంది, వందలాది మంది సైనికులు పుట్టుకొస్తూ ఉంటారు. దీంతో దుర్గాదేవి ఆ రాక్షసుడితో తలపడిన ప్రతిసారి గాయపరిచిన కొద్దీ రాక్షసుడి సైన్యం సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పుడు దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది. సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళిగా ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు. కాళీమాత ఆ రాక్షసులందర్నీ సంహరించి చివరకు రక్తబీజుడిపై దాడి చేస్తుంది. ఆ రక్తబీజుణ్ణి ఒడిసి పట్టి అతని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. ఆ తర్వాత రక్తబీజుని తలను చేతితో పట్టుకుని రక్తం కింద పడకుండా ఒక కుండ పెంకు పట్టుకుంటుంది. దాంతో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తబీజుని రక్తం తాగిన కాళీమాతపై దుష్ప్రభావం చూపసాగింది. అప్పుడు కాళీమాత కరాళ నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. అలా భూమిపై వేస్తోన్న ఒక్కొక్క అడుగుతో వినాశనం మొదలవుతుంది. అప్పుడు దేవతలు సృష్టిని రక్షించాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థించగా మహాశివుడు యుద్ధ భూమికి వచ్చి కాళీమాతను శాంతింప చేయడానికి అనేక మార్లు పిలుస్తాడు. అయితే కాళీమాత వినిపించుకునే స్థితిలో లేదు. అప్పుడు శివుడు అన్ని విధాలుగా ప్రయత్నించి చివరికి గత్యంతరం లేక శాంతించమని ఆ కాళీమాత కాలి కిందకి చేరతాడు. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్తని కాళీమాత తెలుసుకుని కొంత సమయం గడిచాక శాంతిస్తుంది. మళ్ళీ దుర్గామాతగా మారి యథాస్థితికి వస్తుంది. ఓం నమః శివాయ.